రాజ్యాంగ నిపుణులతో 3 గంటల పాటు విజయ్ చర్చలు. గవర్నర్ ఆర్లేకర్ను మరోసారి కలిసిన అదే నిరాశ. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ లేదన్న లోక్ భవన్ వర్గాలు. తమిళనాట కొనసాగుతున్న సందిగ్ధత. మళ్లీ ఎన్నికలంటూ ఊహాగానాలు. విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వేచి చూస్తామని స్టాలిన్ అంటా ఉన్నాడు. స్టాలిన్ కర్ర విరగదు పాము జావదు అన్నట్టుగా ఇటు ఎస్ అని అనకుండా అటు నో అని అనకుండా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకంటే ఆయన కూడా ఓడిపోయాడు కాబట్టి. యాక్చువల్గా ఓడినా గెలిచిండు స్టాలిన్ అంటా ఉన్నారు. కారణం ఏంటిదంటే విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వండి, నో డౌట్ ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన తర్వాత తనకు అవకాశం ఇవ్వాల్సిందే అని చెప్పి తను మిన్నకున్నాడు. అందుకే స్టాలిన్ వల్ల గొప్పగా మాట్లాడుకుంటా ఉన్నారు, ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో స్టాలిన్కి సంబంధించి మరి ఆయన స్టాండ్ ఏంటి? ఇంటర్నల్గా మరి డిఎంకే ఏడిఎంకే కలిసి చర్చలు చేయడంతో పాటు వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అన్నప్పటికీ మరి స్టాలిన్ మాత్రం ఇట్లా చెప్పడం మరి అది వాస్తవమా ఇది వాస్తవం? మరి తెలుగు మీడియా ఎందుకు ఇంత ఉదరగొడుతుందో నాకు అర్థం కాలే. ఆ 2 పార్టీలు కలిసిపోతున్నాయి, ఆ 2 పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాయి అన్నట్టుగా చెప్పారు. అలాంటి పరిస్థితి వస్తే కనుక విజయ్ కూడా ఆల్రెడీ గతంలో తన స్పీచ్లో చెప్పిండు, అట్లాంటి పరిస్థితి కూడా రావచ్చు, నన్ను ఎదుర్కోవడానికి, నన్ను ఢీకొట్టడానికి ఆ 2 పార్టీలు కూడా ఒకటైనా ఆశ్చర్యం లేదు. ఆ 2 పార్టీలు ఏకమై కూడా నన్ను ఎదుర్కొనే ప్రయత్నం చేస్తే కావాలంటే అని ముందుగానే ఊహించి చెప్పిండు. ఇలా వాళ్ళిద్దరూ కలిసి కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ దీనికి విజయ్ చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, 108 అంటే 107 మంది ఎమ్మెల్యేలు, 108 స్థానాలు. ఎందుకంటే ఒక స్థానం ఎక్స్ట్రా. అది ఎట్లా? విజయ్ 2 చోట్ల పోటీ చేసింది కాబట్టి 2 చోట్ల గెలిచిండు కాబట్టి ఒక ఎమ్మెల్యేకి ఒక్క క్యాండిడేట్కి 2 ఎమ్మెల్యే పదవులు ఉన్నాయి కాబట్టి 108. బట్ 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం అని చెప్పిండు విజయ్. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే పూర్తిగా రాజీనామా చేస్తాం, అందరం కూడా రాజీనామా చేస్తాం, మళ్ళీ ఎన్నికలకు పోతామని చెప్పి అంటున్నారు. సో మరి కొంతమంది విజయ్ని ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వడమా, లేదంటే డిఎంకే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా, లేదా గవర్నర్ పాలన పెట్టడం కరెక్టా అని 3 ఆప్షన్స్ పెడతా ఉన్నారు. సో మరి అది ఏది జరగబోతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అన్నా డిఎంకేలో కుదుపు. విజయ్కు అనుకూలంగా పలువురు ఎమ్మెల్యేలు, విజయ్కి అనుకూలంగా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారట. మరి ఉప ముఖ్యమంత్రి 5 మంత్రి పదవుల డిమాండ్. అప్రమత్తమై పుదుచ్చేరిలోని రిసార్ట్కి తరలించిన ఈపీఎస్ అంటూ ఎట్లయినా సరే అదో లెక్కనే. అది మనందరికీ ఎరకనని గతంలో కూడా చెప్పినా, ఎక్కడికి వెళ్ళి వాళ్ళకు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు లేదా పదవులు పంచుకోవడము, లేదా పోర్ట్ఫోలియోలు పంచుకోవడము, లేదా ప్యాకేజీలు తీసుకోవడము మనం లీడర్ సినిమాలనే చూసినాం. మనం లీడర్ సినిమాలో చూడలేదా? అందులో మునుస్వామి సపోర్టు ఎవరికి ఇస్తున్నాడు అని అంటారు. అందులో మునుస్వామికి డిప్యూటీ సీఎం, అట్లే 2-3 మంత్రి పదవులు, పైగా ఎన్నో వేల కోట్లు ఆ ప్రాజెక్టులు, సంథింగ్ మంచి మంచి కాంట్రాక్టులు ఇస్తామని ఆఫర్ చేసి ఆ సినిమాలో హీరో ఎట్లయితే ముఖ్యమంత్రి అవుతాడో ఇక్కడ కూడా విజయ్కి అదే పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. బయట జరిగేదే సినిమాల్లో వస్తుంది, సినిమాల్లో జరిగేదే బయట కనపడుతుంది. అందుకే ఇక్కడ అందులో ఉన్నటువంటి అన్నా డిఎంకేలో కొంచెం కుదుపులాగా, అంటే ఇలాంటి ఆఫర్ ఒకటి ఉన్నది అని చెప్పి అంటా ఉన్నారు. కానీ అందరినీ అంటే కన్ఫ్యూజ్ చేయడానికి అన్నా, లేదా వాళ్ళు ఇలాంటి ఆఫర్ ఒకటి పెట్టి సైలెంట్గా మిన్నకుండా ఉండడం అన్నా జరుగుతుంది. కాకపోతే అప్రమత్తమై మాత్రం మొదలు ఎవరైతే ఏఐడిఎంకే చీఫ్ ఉన్నాడో ఆయనతో అందరినీ పుదుచ్చేరిల రిసార్ట్కి తరలించాడు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే స్టాలిన్ ఏం చేస్తున్నాడు, అసలు స్టాలిన్ స్టాండ్ ఏంటి, మరి ఆయన ఉద్దేశం ఏంటి? ఇగో అందరు కూడా ఆయన గురించి ఆలోచన చేస్తారు. స్టాలిన్ సై అంటే తమిళ రాజకీయాల్లో సంచలనమే. అదే జరిగితే 107 మంది రాజీనామా. డిఎంకే అన్నా డిఎంకే ప్రభుత్వ ఏర్పాటు యత్నాలపై విజయ్ గుర్రు. గవర్నర్కు నిరసన సెగ. లోక్ భవన్ ఎదుట టీవీకే శ్రేణుల ఆందోళన. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు. విజయ్కి ఛాన్స్ ఇవ్వాల్సిందే అని సిపిఐ, సిపిఎం అట్లా వీసీకే అంటా ఉన్నాయి. పద్ధతి ప్రకారం తొలుత విజయ్కి ఆహ్వానం. కాకపోతే ఇక్కడ ఒక లెక్క ఉంటుంది. గవర్నర్ని రబ్బర్ స్టాంప్ అని పిలిచిన, గవర్నర్ ఖాళీ ఉత్సవ విగ్రహం అని పిలిచిన, ఇవన్నీ విమర్శల వరకే. కాకపోతే ఆయనకున్నటువంటి విచక్షణ అధికారం ఏదైతే ఉందో దాన్ని వాడితే ఎవరు మేము చేయలేం. ఆయనకి ఆ అధికారాలు ఉన్నాయి. మన రాజ్యాంగం గవర్నర్లకు ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి సంఖ్యాబలం ఉంటేనే వాళ్ళని ప్రమాణ స్వీకారానికి పిలవాలి. అది ఆయన దగ్గర ఆ లెక్క ఉంది కాబట్టి ఆ లెక్క ప్రకారం ఆయన అడ్డం పెట్టిండు. అది సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని ఎరక, కానీ మరి మ్యాజిక్ ఫిగర్ రాంది ఎట్లా ఇమ్మంటావని చెప్పేసి ఆయన అడ్డం పెట్టే అవకాశం ఉన్నది. అందుకోసం ఆయన ఇలా 108 సీట్లున్న టీవీకేని కూడా పిలవకుండా సైలెంట్గా ఉన్నాడు. ఆ లచ్చ అడిగితే కూడా మీకు ఇంకా సంఖ్యాబలం సరిపోలేదు, ఇంకో 10 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఉన్నటువంటి పత్రం తీసుకొచ్చి ఇస్తే 118 మంది మాకు మద్దతు ఉన్నారని చూపిస్తే నేను తప్పకుండా ప్రమాణ స్వీకారానికి పిలుస్తా అంటే పోయేటప్పుడు కాన్వాయ్లో పోయిండు, వచ్చేటప్పుడు కాన్వాయ్ లేకుండా వెళ్ళిపోయాడు విజయ్. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీడియో. చాలా నారాజుగా వెనక సీట్లో కూర్చొని ఉన్నాడు. సో పోయేటప్పుడేమో పోలీస్ కాన్వాయ్తో పోయాడు. ఈవెన్ డీజీపీ అండ్ అక్కడ
ఎవరైతే చీఫ్ సెక్రటరీ ఉంటారో వాళ్ళకు కూడా కొంత అక్షింతలు పడ్డాయని విన్నాం మనం. ఎట్లా అంటే మీరు ఏ పద్ధతిన విజయ్కి ఇమీడియట్గా ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ ఇచ్చిండ్రు అని చెప్పి గవర్నర్ అడిగినట్టుగా ఎవరు చెప్పలేరు కదా. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఓకే మైట్ బి, బట్ ఇంకా మ్యాజిక్ ఫిగర్ రీచ్ కాలేదు కదా. అలాంటప్పుడు మీరు ఎట్లా కాన్వాయ్ ఇస్తారు, ఆ కాన్వాయ్ మీరు ఎట్లా అరేంజ్ చేస్తారు, ఆ ఇంటి దగ్గర సెక్యూరిటీ ఎట్లా ఇస్తారు, ప్రోటోకాల్ ఎట్లా ఇస్తారు అని చెప్పి వాళ్ళని కూడా అన్నట్టుగా వాళ్ళు కూడా ఇమీడియట్గా ఉపసంహరించుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో వాళ్ళు కూడా వెనక్కి తగ్గి విజయ్ని ఒక్కరిని పంపించినట్టుగా చూసినాం మనం. ఒక వీడియో ఉంది, ఇంటికైనా సింగిల్గానే వెళ్తుండు, వచ్చేటప్పుడు కాన్వాయ్తో వచ్చాడు, వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్తుండు. అయితే ఇక్కడ ఇగో బల నిరూపణ విఫలమయ్యేలా పావులు పద్ధతి ప్రకారం తొలుగా విజయ్కి ఆహ్వానం. అయితే ఆపై డిఎంకే అన్నా డిఎంకే ఉమ్మడి సర్కారు, డిఎంకేతో జట్టుకు అన్నా డిఎంకే రెడీ, డిఎంకేతో జట్టుకు అన్నా డిఎంకే రెడీ, వాళ్ళు తయారున్నారు. స్టాలిన్ ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఒక్కసారి కనుక ఇది జరిగితే బొందల పడ్డట్టే, ఇంకా తమిళనాడు రాజకీయాలన్నీ బొందల పడ్డట్టే. ఎందుకంటే డిఎంకే ఏఐడిఎంకే కలిస్తే ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి తొవ్వ లేదుగా, తొవ్వ ఆడికే బంధు ఈ ఒక్కసారితోనే. అది స్టాలిన్కు బాగెరక. అనవసరంగా ఇప్పుడు ఇలాంటి పరిస్థితి ఒకటి తీసుకొస్తే అసలు బద్ధ శత్రువులైన బద్ధ విరోధులైనటువంటి రెండు పార్టీలు కలిసినాయని తెలిస్తే ప్రజలు తిక్కల నెక్స్ట్ టైం ఎవ్వరిని నమ్మరు. వీళ్ళ రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసిపోతుంది. అందుకోసమే ఆలోచిస్తూ ఉన్నాడు స్టాలిన్. ఈ స్టెప్ వేస్తే ఈ 5 ఏళ్ళే, ఈ స్టెప్ అయ్యకపోతే భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మరి రాజకీయం ఇంతటితో ఆపుకుందామా, ఇక్కడితో బొంద పెట్టుకుందామా అని వాళ్ళకు ఒక ఆప్షన్ ఉంది. అన్నా డిఎంకేకి ఏమున్నది, ఎట్లాగూ రేపు పొద్దుగాల మళ్ళీ ఎట్లాగో వాళ్ళు ఎప్పుడు అధికారం చూడలేరు. వస్తే స్టాలిన్ ఇలా గుంజుకొచ్చి ఒకసారి అధికారంలోకి తీసుకొస్తే నెక్స్ట్ టైం ఆయన ఓన్ నమ్మడు కాబట్టి ఆ తర్వాత వాళ్ళకు ఉపయోగపడుతుంది కానీ వీళ్ళకి ఉపయోగపడదు. అందుకే విజయ్ కూడా ఆలోచిస్తూ ఉన్నాడు, వాళ్ళిద్దరూ కలిస్తే రాష్ట్ర ప్రజలు చూద్దాం ఏం చేస్తారు, పైగా లేదంటే రాజీనామా చేసి ఎన్నికలకు అయిపోతుందని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఇగో కొన్ని కీలక నిర్ణయాలు కట్టుబడాల్సిందే, పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ కీలక వ్యాఖ్యలు కొన్ని ఉంటాయి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, వాటికి పాటు పడాల్సిందే అని చెప్పి అన్నా డిఎంకేకు మద్దతు ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయిస్తే ఓకే ఇలం గోవన్ తొలుత మెజారిటీ చూపాల్సిందని విజయ్కి మరోమారు తేల్చి చెప్పిన గవర్నర్, లేకపోతే తదుపరి చర్యలను వెల్లడి, ప్రభుత్వం ఏర్పాటు చేశాక బల నిరూపణ చేసుకుంటామన్న టీవీకే బృందం, రేపు సుప్రీంకు నిపుణులతో చర్చలు, గవర్నర్ ఆర్లేకర్తో సీఎస్ డీజీపీ భేటీ, విజయ్కి కాన్వాయ్ ఏర్పాట్లపై అక్షింతలు. చెప్పలే ఆ కాన్వాయ్ ఏర్పాటు పైన అక్షింతలు పడ్డాయి. అరే వాళ్ళ ప్రోటోకాల్ వాళ్ళు ఏమనుకుంటారు అధికారులు, ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చేసింది కాబట్టి సో అవకాశం ఉంది కదా, ఇంకేముంది ఆ బల నిరూపణ చేసుకుంటారో ముఖ్యమంత్రి అయిపోతారని అనుకొని ఇచ్చేసిండ్రు. ఆ సెక్యూరిటీ ఇవ్వడం అనేది వాళ్ళ బాధ్యత, ఎవరికైతే హైయెస్ట్ సీట్స్ వస్తే వాళ్ళకి. కానీ వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారా కాదా అనే దాని మీద ముందు ఆలోచన చేసుకోవాలి. యాక్చువల్గా గవర్నర్ ఆమోదం ఉండాలి, వాళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వాలన్నా వాళ్ళకి ఆ కాన్వాయ్ ఇవ్వాలన్నా ఖచ్చితంగా గవర్నర్ ఆమోదం ఉండాలి, గవర్నర్ చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంటుంది, రిజల్ట్స్ వచ్చేంత వరకు, వచ్చిన తర్వాత గవర్నర్ ఆధీనంలో ఉంటుంది ఆ రాష్ట్రం. ఇప్పుడు కనుక ప్రభుత్వం అంటే సుస్థిరమైనటువంటి పాలన లేకుండా ప్రభుత్వం ఏర్పడకపోతే అది గవర్నర్ పరిపాలిస్తాడు. సో అది చిన్న విషయం అర్థం చేసుకోవాలి. కాకపోతే అత్యుత్సాహం ఉంటుంది కొంత అధికారులది, ఇలా చూపించేసారు, ఇక వచ్చేసింది కదా ఇక వీలే కదా అన్నట్టుగా పోయింది. కానీ తీరా చూస్తే ఇక ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఇలా డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మరి వీళ్ళు అనుకున్నటువంటిది ఏదైతే ఉందో ప్రోటోకాల్ ఇచ్చి కాన్వాయ్ ఇచ్చి ఏదైతే ఉందో అది మైనస్ అన్నట్టే కదా, అది నెగిటివ్ అన్నట్టే కదా, తెలుసుకోకుండా ఇవ్వడం అన్నట్టే కదా. అందుకే అక్షింతలు పడ్డాయి. సో అది నేను సోషల్ మీడియాలో చూసినా అట్లే ఇక్కడ కూడా అదే వార్త కనిపిస్తూ ఉంది. ఇక విజయ్ సర్కార్ ఏర్పాటైతే 6 నెలల దాకా అడ్డుకోమని, సంక్షోభ నివారణకే ఈ నిర్ణయం, 6 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అమలు చేస్తారని అనుకోవడం లేదు, మహిళలకు 2500 చొప్పున ఇవ్వడం చాలా కష్టం, మాలాగా 1000 ఇచ్చినా చాలని స్టాలిన్ అంటా ఉన్నాడు. విజయ్ని ఆహ్వానించాలని గవర్నర్ తీరు రాజ్యాంగ విరుద్ధమని కమల్ హాసన్, ప్రకాష్ రాజ్, విశాల్ ముగ్గురు నటులు కూడా అదే మాట అన్నారు. 118 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ను కలుస్తాం, తమిళనాడు అద్భుతం చూస్తారు అన్న డిఎంకే నేత అన్బలగన్ ఏమన్నా విన్నారా, 118 మందితోని కలుస్తారట. సో అక్కడనే ట్విస్ట్ ఉంది, ఎట్లా కలుస్తారు మరి, వాళ్ళు గెలిచింది 53 సీట్లు, మరి వీళ్ళు ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే మేము కలుస్తాం కదా, మీకు ఎందుకు మేము తీసుకొస్తాం కదా అని వాళ్ళు అంటున్నారట. మరి ఇలా ఏమవుతుందో చూడాలి. ఇంకా ఇక బెంగాల్ అసెంబ్లీ రద్దు, 9న కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం, సువేందు పిఏ హత్యపై సిట్టు, గురువారం కూడా పలు చోట్ల హింస, హౌరాలో కాల్పులు రాళ్ల దాడి అంటూ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అదే వార్త కనిపిస్తూ ఉంది. ఏ పత్రికలైనా ఇగో తమిళ థ్రిల్లర్, ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్, విజయ్ మళ్ళీ తిప్పి పంపిన గవర్నర్ అంటూ ఇక్కడ పూర్తిగా ప్రతి పత్రికలు కూడా విజయ్కి సంబంధించినటువంటి ఇగో విజయ్కి మళ్ళీ 113 మందితో ప్రభుత్వం ఏర్పడదు అని చెప్పి అంటా ఉన్నాడు. ఇగో 113 మంది లెక్క, 108 ప్లస్ 5 కాంగ్రెస్,
సో 113 మందితో ప్రభుత్వం ఏర్పడదు. సీఎంగా ప్రమాణం చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు తీసుకురా, రెండోసారి గెలిచిన టీవీకే చీఫ్కు స్పష్టం చేసిన గవర్నర్. ఎన్డీఏలోని పార్టీలతో చర్చించే ఉద్దేశం లేదన్న టీవీకే. లోక్ భవన్ ఎదుట పార్టీ కార్యకర్తల నిరసన. బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటున్న గవర్నర్ అని కాంగ్రెస్ చెప్తా ఉంది. బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటా ఉంది. మరి బీజేపీ గవర్నర్ బీజేపీ చెప్పినట్టు నడవకపోతే ఎట్లా నడుస్తాడు అని చాలామంది కామెంట్ చేసేవాళ్ళు చేస్తారు. కాకపోతే గవర్నర్కు ఉండే అధికారాలు, విశేష అధికారాలు ఏవైతున్నాయో వాటిని తప్పకుండా ఉపయోగించుకుంటారు. సందర్భాన్ని బట్టి డెఫినెట్గా ఉపయోగించుకుంటారు. మనం అనుకుంటాం అరే అట్లా ఉండదు, అది ఖచ్చితంగా బాధ్యతాయుతమైనటువంటి పోస్టు, అక్కడ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాలి తప్ప అంటే అందులో ఉన్నటువంటి లొసుగులని, లూప్ హోల్స్ను వాడుకొని వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా డెఫినెట్గా వాడతారు. ఇలా కేంద్రం చెప్పినట్టు నడుచుకోకపోతే ఇంకెవరు చెప్పినట్టు నడుచుకుంటుంది? బీజేపీ గవర్నరే కదా. గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వమే కదా. అది బీజేపీ నాయకులనే కదా పే చేసేది. లేదా కొంతమంది సరే సంఘ సేవకులను కూడా చేయొచ్చు, కానీ అయినప్పటికీ వాళ్ళు ఎవరికి లాయల్గా ఉంటారు అది అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ వస్తే ఒక లెక్క, పోతే ఒక లెక్క అన్నట్టు రాజకీయాల బ్రహ్మాండంగా ఉంటుంది. ఇస్తేనేమో ఒకలాగా మాట్లాడతారు, రాకపోతే ఇట్లా మాట్లాడతారు. ఇదే కనుక వేరే చోట కనుక ఇట్లా ఎన్డీఏ మిత్రపక్షాలతోని ఇట్లా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కలిస్తే అక్కడ చూపెట్టేటువంటి ఉత్సాహం గవర్నర్ ఇక్కడ చూపెట్టలేదు అనేదాన్ని నో డౌట్ ప్రజలు చర్చించుకుంటారు. ప్రజలకి అనుమానం వస్తుంది, అక్కడ ఎట్లా జరిగింది, మరి ఇక్కడ ఎట్లా జరుగుతుంది, కొద్దిమంది తక్కువ ఉంటే మరి అసెంబ్లీలో కూడా నిరూపించుకోవచ్చు కదా అంటే అది అలాంటి అవకాశం వేరే పార్టీ అయితే ఎందుకు ఇస్తారు? ఇట్లా ఉంటాయి కొన్ని. యాక్చువల్గా ఇవ్వచ్చు, ఆయనకు ఆ అవకాశం ఉన్నది, ఇచ్చే ప్రొవిజన్ ఉన్నది. ఇక్కడ ఇలా ప్రమాణ స్వీకారం చేయించి అసెంబ్లీలో బల నిరూపణ చేయించుకోమని చెప్పొచ్చు, కానీ అక్కడ మళ్ళీ వీగిపోతే ఎట్లా అని చెప్పి ముందే అడగడానికి కూడా ఆస్కారం ఉన్నది. అందుకే రెండు ఏదంటారు కదా, కత్తికి రెండు దిక్కుల పదును అన్నట్టు ఇటైనా అటైనా పదునుంది గవర్నర్ పదవికి. అందుకోసమే ఆయన ఇటు వాడిండు, అటు కూడా వాడుతున్నాడు. అటు అవతల పక్క వ్యతిరేకం, ఎన్డీఏకి వ్యతిరేకమైనటువంటి పార్టీ అయిన టీవీకే ఆయన చెప్పిండు కదా, నేను రాజీనామా చేస్తా కానీ ఎన్డీఏ కూటమితో మాత్రం కలిసేది లేదు, వాళ్ళ మద్దతు కూడేది లేదు, అడిగేది లేదని. సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి సమస్యకి పరిష్కారం మరి ఎప్పుడు దొరుకుతుంది, ఎట్లా దొరుకుతుంది అంటే ఇక విజయ్ మాత్రం డైరెక్ట్గా నేను రాజీనామా అయినా చేస్తా తప్ప వదిలిపెట్టను అంటున్నాడు. సో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి మెలిక ఇది. వాళ్ళు ఎక్కడన్నా ఒకరికి పర్ఫెక్ట్గా ఇచ్చుంటే బాగుండేది. ముగ్గురికి ఇచ్చి కొట్టుక సాగురు. ఎప్పుడు మేమే చేస్తామా? ఎప్పుడు ప్రజల్ని చంపుతారా? ఈసారి పార్టీలు నాయకులు కొట్టుకొని సాగురు అని చెప్పి అట్లా వదిలేసేసారు. అందుకే ఇక్కడ చూడండి, రేపు లోక్ భవన్ ముట్టడి, అట్లే జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు పిలుపు. ముందు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి ఛాన్స్ ఇవ్వాలన్న స్టాలిన్, టీవీకేకు మద్దతుపై స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలని వీసీకే, ఐయుఎంఎల్ లెఫ్ట్ పార్టీలకు సూచన అని చెప్పేసి చెప్తూ ఇక వీళ్ళు ఎవరెవరు ఏమేమి కామెంట్ చేస్తారో అట్లాంటివన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ మొత్తానికి మరి ఎప్పుడు తెర పడనుంది, మరి ఎప్పుడు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే స్టాలిన్ చేతుల్లో ఉంది. స్టాలిన్ తీసుకునేటువంటి నిర్ణయం పైన అక్కడ ఆధారపడి ఉంటుంది. స్టాలిన్ ఒకవేళ ఏఐడిఎంకేతో పొత్తుకు కనుక యాక్సెప్ట్ చేస్తే, అంటే ఇన్ని రోజులు బద్ధశత్రువులు కదా, మరి ఎట్లా అంటే చెప్పలేం, చేస్తే అక్కడ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి. కానీ ఆయన సైలెంట్గా ఉంటే విజయ్కి అవకాశం ఇస్తారా అయ్యారా? అప్పటి వరకు విజయ్కి ఇంకా ఎన్ని సీట్ల మద్దతు ఉంటుంది అనే దాని గురించే ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ. చూద్దాం, 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.